ఈరోజే రక్షాబంధన్ చేసుకుంటాము. ఎందుకు చేసుకుంటాము ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. సో ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే శిశుపాల అనే ఒక యోధుడు ఉన్నాడండి. తనకి ఒక వరం ఉంటుంది. 100 తప్పులు చేస్తే కానీ తనకి మరణం అనేది రాదండి. సో 100వ శిక్ష జరిగినప్పుడు కృష్ణుడు తన శిరస్సును ఖండిస్తాడు సుదర్శన చక్రం వేసి. సో సుదర్శన చక్రం వదిలినప్పుడు తన వేలు అనేది కట్ అయినప్పుడు ద్రౌపదీదేవి తన చీరను చింపి తన వేలుకి కడుతుందన్నమాట. సో వితౌట్ నో వర్డ్స్ ఏం మాట్లాడకుండా తను ఒక ప్రామిస్ చేస్తాడనమాట. నీ కష్ట టైంలో, నీ కష్ట సమయంలో నేను నీ తోడుగా ఉంటాను, నీకు హెల్ప్ చేస్తాను అని. సో అదే ద్రౌపది వస్త్రాభరణం జరిగిన రోజు కౌరవుల సన్నిధానంలో అప్పుడు ఎవరూ హెల్ప్ చేయలేదు తనకి. తన హస్బెండ్స్ కానీ వాళ్ళ హస్బెండ్స్ ఓడిపోయారు, జూదంలో ఓడిపోయారు. సో పెద్దవాళ్ళు ఏం మాట్లాడలేరు. సో అలాంటి టైంలో తన అన్న ఇచ్చిన మాట తనకు గుర్తొస్తుంది. ఆ రోజు ద్రౌపదీదేవి తన అన్నని ప్రార్థిస్తుంది. సో ఆ రోజు తన మానాన్ని కాపాడింది తన అన్న కృష్ణుడు. సో అలానే మనము శిశుపాలుని చనిపోయిన రోజు రాఖీ పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. రాఖీ కట్టడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది మనకి. సో నార్త్ ఇండియన్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బట్ చాలామందికి ఈ స్టోరీ తెలియదు అనుకుంటున్నాను నేనైతే. బట్ అందరూ గిఫ్ట్స్ కోసమే కాదండి. సో అదొక బ్లెస్సింగ్. రాఖీ కడితే డబ్బులు ఇవ్వాలి అని తప్పించుకొని తిరిగే వాళ్ళు దయచేసి ఈ స్టోరీ వినండి. ఎందుకు డబ్బులు ఇచ్చినా, గిఫ్ట్స్ ఇచ్చినా, ఏది జరిగినా, ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా దీనికి స్టోరీ ఏమంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. హెల్ప్ అంటే నీకు కష్టం అన్నప్పుడు నేను నీ వెనకాల వచ్చి నిలబెడతాను, నీకు సపోర్టివ్గా ఉంటాను అని చేసే ఒక ప్రామిస్. అంతే. గిఫ్ట్స్, మనీ అది మీ బ్రదర్స్ ఇస్తే తీసుకోండి, కానీ డిమాండ్ చేయొద్దండి. సో కొంతమంది పాపం అండి, కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఉండదు, భయపడుతున్నారు పాపం. సో ఏదైనా తప్పు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే జస్ట్ కమెంట్ చేయండి, ఏదైనా మిస్టేక్ చెప్పింటే. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. స్టే బ్లెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.